प्रथमः परिच्छेदः मङ्गलाचरणानुक्रमप्रसङ्गः शिवस्तुतिः। त्रैलोक्यसम्पदालेख्यसमुल्लेखनभित्तये सच्चिदानन्दरूपाय शिवाय ब्रह्मणे नमः। ముల్లోకములనబడు సుసంపన్నమైన చిత్తరువును చిత్రించుటకు ఆధారమైన గోడవలెనున్న సత్తు చిత్తు ఆనందరూపుడు శివస్వరూపుడు అయిన బ్రహ్మకు నమస్కారం. బ్రహ్మేతి వ్యపదేశస్య విషయం యం ప్రచక్షతే వేదాంతినో జగన్మూలం తం నమామి పరం శివం. బ్రహ్మ అనేది శబ్దమునకు వేదాంతులు ఎవరిని విషయముగా తెలుసుకొనుచున్నారో అటువంటి జగత్తునకు మూలమైన పరమశివునికి నమస్కరించుచున్నాను. యస్యోర్మి బుద్బుదాభాసః షట్త్రింశత్తత్వసంచయః నిర్మలం శివనామానం తం వందే చిన్మహోదధిం. 36 తత్వసమూహము ఏ సముద్రమునందు నురగలతో కూడిన అలలవలె భాసించుచున్నదో అటువంటి నిర్మలుడు అనగా మలత్రయరహితుడు శివుడను పేర పిలువబడుచున్న చైతన్య సాగరునికి నమస్కరించుచున్నాను. యద్భాసా భాసతే విశ్వం యత్సుఖేనానుమోదతే నమస్తస్మై గుణాతీత విభవాయ పరాత్మనే. ఈ విశ్వమంతా ఎవని ప్రకాశము చేత ప్రకాశించుచున్నదో ఎవని ఆనందము చేత సుఖించుచున్నదో అటువంటి గుణాతీత వైభవము కలిగిన ఆ పరమాత్మునకు నమస్కారం. సదాశివముఖాశేషతత్వోన్మేష విధాయినే నిష్కలంక స్వభావాయ నమః శాంతాయ శంభవే. సదాశివ అనెడు తొలితత్వముతో మిగిలిన సమస్త తత్వములను అభివ్యక్తము చేయువాడు నిష్కళంక స్వభావుడు శాంతస్వరూపుడు అయిన శంభువునకు నమస్కారం. స్వేచ్ఛావిగ్రహయుక్తాయ స్వేచ్ఛావర్తనవర్తినే స్వేచ్ఛాకృతత్రిలోకాయ నమః సాంబాయ శంభవే. స్వేచ్ఛతో అనగా తన ఇచ్ఛాశక్తితో దివ్యదేహమును ధరించినవాడు, స్వేచ్ఛగా ప్రవర్తించువాడు, స్వేచ్ఛగా ముల్లోకములను సృజించువాడు ఉమాసహితుడు అయిన శంభువునకు నమస్కారం. యత్ర విశ్రామ్యతీశత్వం స్వాభావికమనుత్తమం నమస్తస్మై మహేశాయ మహాదేవాయ శూలినే. సహజమైన స్వాభావికమైన అత్యంత శ్రేష్టమైన ఈశత్వము అనగా ప్రభుత్వము ఎవనియందు సుస్థిరమై ఉన్నదో అటువంటి మహాదేవుడు శూలధారి అయిన మహేశునకు నమస్కారం. ఇది శివస్తుతిః. శక్తిస్తుతిః. యామాహుః సర్వలోకానాం ప్రకృతిం శాస్త్రపారగాః
तां धर्मचारिणीं शम्भोः प्रणमामि परां शिवाम्। శాస్త్ర పారంగతులు ఎవరిని సర్వలోకములకు ప్రకృతిగాను శంభువుని సహధర్మచారిణిగాను కొనియాడుచున్నారో అటువంటి పరాశివకు అనగా పరాశక్తికి ప్రణామము. యయా మహేశ్వరః శంభుర్నామరూపాదిసంయుతః తస్యై మాయాస్వరూపాయై నమః పరమశక్తయే. ఏ శక్తి వలన మహేశ్వరుడైన శంభువు నామరూపాదులతో కూడుకొని ఉన్నాడో అటువంటి మాయాస్వరూపిణి అయిన ఆ పరమశక్తికి నమస్కారం. శివాద్యాది సముత్పన్న శాంత్యతీత పరోత్తరాం మాతరం తాం సమస్తానాం వందే శివకరీం శివాం. తొట్టతొలుత శివుని నుండి శాంత్యతీతోత్తర కళారూపిణిగా ఆవిర్భవించి లోకమునందలి సమస్త జీవ సమూహమునకు తల్లియు శివకరి అనగా మంగళప్రదాయన శివాకు నమస్కరించుచున్నాను. ఇచ్ఛా జ్ఞానాదిరూపేణ యా శంభోర్విశ్వభావినీ వందే తాం పరమానంద ప్రబోధలహరీం శివాం. శంభువు యొక్క ఏ శక్తి ఇచ్ఛా జ్ఞానాది రూపముల ద్వారా విశ్వమును సృజించుచున్నదో అటువంటి పరమానంద ప్రబోధలహరి రూపిణి అయిన శివాకు నమస్కరించుచున్నాను. అమృతార్థం ప్రపన్నానాం యాసు విద్యా ప్రదాయిని అహర్నిశమహం వందే తామీశానమనోరమాం. అమృతత్వ ప్రాప్తికై శరణాగతులైన వారికి ఎవరు సువిద్యా ప్రదానం చేయుచున్నారో, ఎవరు పరమేశునికి మనోరమాయి ఉన్నారో అటువంటి శివానికి అహర్నిశలు నమస్కరించుచున్నాను. ఇతి శక్తిస్తుతిః. గ్రంథకారవంశవర్ణనం. కశ్చిదాచారసిద్ధానాం అగ్రణీః శివయోగినాం శివయోగీతి విఖ్యాతః శివజ్ఞానమహోదధిః. ఆచారసిద్ధులైన శివయోగులలో అగ్రగణ్యుడు, శివజ్ఞానమునకు సముద్రము వంటివాడు, శివయోగి అను పేర ప్రసిద్ధుడైన మహాత్ముడొకడు ఉండేవాడు. శివభక్తి సుధా సింధు జృంభణామల చంద్రికా భారతీయస్య విదధే ప్రాయః కువలయోత్సవం. ఆ శివయోగి యొక్క వాక్కు శివభక్తి అను సుధాసముద్రమునందు ఎగిసిపడుచున్న అలలకు నిర్మలమైన వెన్నెలవలెను. భూమండలమునందలి జనసమూహములనిడి కలువలకు ఆనందమును కలుగజేయునదిగాను ప్రకాశించుచుండెడిది. తస్య వంశే సముత్పన్నో ముక్తామణిరివామలః ముద్దదేవాభిధాచార్యో మూర్ధన్యః శివయోగినాం. అటువంటి శివయోగి వంశమున స్వచ్ఛమైన ముత్యపు మణి వలె ప్రకాశించువాడు, శివయోగులలో పరమశ్రేష్ఠుడైన ముద్దదేవుడను పేరుగల ఆచార్యుడు జన్మించినాడు. ముద్దానాత్ సర్వజంతూనాం ప్రణతానాం ప్రబోధతః
मुद्ददेवेति विख्याता समाख्या यस्य विश्रुता। సమస్త జీవరాశులకు ముదమునిచ్చుట చేతను, ప్రణామము చేసిన వారికి జ్ఞానోపదేశము చేయుట చేతను అతనికి లోకమున ముద్దదేవ అను పేరు ప్రసిద్ధమాయెను. तस्यासीन्नन्दनः शान्तः सिद्धनाथाभिदः शुचिः शिवसिद्धान्तनिर्णेता शिवाचार्यः शिवात्मकः। ఆ ముద్దదేవునకు శాంతస్వరూపుడు, సత్ప్రవర్తన గలవాడు, శివస్వరూపుడు, శివ సిద్ధాంత ప్రవర్తకుడు, సిద్ధనాథుడను నామము కలిగిన కుమారుడుండెను. వీరశైవ శిఖారత్నం విశిష్టాచార సంపదం శివజ్ఞానమహాసింధుం యం ప్రశంసంతి దేశికాః। అతనిని దేశికులు అనగా శివాచార్యులు వీరశైవ శిఖారత్నమని, విశిష్టాచార సంపన్నుడని, శివజ్ఞానమునకు సముద్రము వంటివాడని ప్రశంసించెడివారు. యస్యాచార్యకులాజ్జాతా సతామాచారమాతృకా శివభక్తిః స్థిరా యస్మిన్ జజ్ఞే విగత విప్లవా। అటువంటి శివాచార్యుని కులము, సదాచారము కలిగిన సత్పురుషులకు జన్మస్థానము దోషరహితమైన శివభక్తికి సుస్థిరస్థానమయ్యను. తస్య వీరశివాచార్య శిఖారత్నస్య నందనః అభవచ్చివయోగీతి సింధోరివ సుధాకరః। వీరశైవ శివాచార్యులలో శిరోరత్నమైన అతనికి అనగా సిద్ధనాథునకు శివయోగి అను పేరు కలిగిన కుమారుడు సముద్రమునందు ఉదయించిన చంద్రుని వలె జన్మించెను. इति कविवंशवर्णनम्। कविकाव्यम्। चिदानन्दपराकाश शिवानुभवयोगतः शिवयोगीति नामोक्तिर्यस्य याथार्थ्ययोगिनी। చిదానంద పరాకాశ రూపమైన శివానుభవయోగము చేత ఎవరికి శివయోగి అన్న పేరు యథార్థముగా అన్వయించబడెను. शिवागम परिज्ञान परिपाक सुगंधिना यदीय कीर्ति पुष्पेण वासितं हरितामुखम्। శివాగమ జ్ఞాన పరిపాకమను సుగంధమును సంతరించుకున్న ఏ శివయోగి యొక్క కీర్తి పుష్పము తన సువాసనలను అన్ని దిక్కులా వ్యాపింపజేసెనో. येन रक्षावती जाता शिवभक्तिः सनातनी बौद्धादि प्रतिसिद्धान्त महाध्वान्तांशुमालिना। బౌద్ధాది ప్రతిసిద్ధాంతముల చీకటిని పారద్రోలుటలో సూర్యుని వంటి వాడైన ఏ శివయోగి చేత సనాతనమైన శివభక్తి రక్షింపబడెనో. स महावीरशैवानां धर्ममार्गप्रवर्तकः शिवतत्त्वपरिज्ञानचन्द्रिकावृतचन्द्रमाः। శివతత్వ పరిజ్ఞానమగు వెన్నెలతో కూడిన చంద్రుని వలె ప్రకాశించు అతను అనగా శివయోగి శివాచార్యుడు మహావీరశైవులకు ధర్మమార్గ ప్రవర్తకుడైనాడు.
ఆలోక్య శైవతంత్రాణి కామికాద్యాని సాదరం వాతులాంతాని శైవాని పురాణాన్యఖిలాని తు. కామికాది వాతూలాంతములైన సమస్త శైవాగమములను మరియు శివ సంబంధమైన సమస్త పురాణములను సాదరముగా పరిశీలించి వేదమార్గా విరోధేన విశిష్టాచార సిద్ధయే అసన్మార్గ నిరాసాయ ప్రమోదాయ వివేకినాం. వేదమార్గమునకు విరుద్ధము కానటువంటి విశిష్టమైన ఆచారములను స్థాపించుటకు, చెడు మార్గములను నిరసించుటకు, వివేకవంతులకు సంతోషమును కలిగించుటకు, సర్వస్వం వీరశైవానాం సకలార్థ ప్రకాశనం అస్పృష్టమఖిలైర్దోషైరాదృతం శుద్ధమానసైః. వీరశైవులకు సర్వస్వమైనది, సకలార్థములను ఒనగూర్చునది, సర్వదోషరహితమైనది, పరిశుద్ధ మనస్కుల చేత ఆదరించబడినది. తేష్వాగమేషు సర్వేషు పురాణేష్వఖిలేషు చ పురాదేవేన కథితం దేవ్యై తన్నందనాయ చ. 28 ఆగమములయందు, సమస్త పురాణములయందు పూర్వము శివుని చేత పార్వతీదేవికి మరియు కుమారుడైన కుమారస్వామికి బోధించినటువంటిది. తత్సంప్రదాయ సిద్ధేన రేణుకేన మహాత్మనా గణేశ్వరేణ కథితమగస్త్యాయ పునః క్షితౌ. వీరశైవ సంప్రదాయ సిద్ధుడైన రేణుక గణేశ్వరుడను మహాత్ముని చేత మరలా భూమండలమున అగస్త్య మహర్షికి చెప్పబడినది. వీరశైవ మహాతంత్రమేకోత్తర శతస్థలం అనుగ్రహాయ లోకానామభ్యధాత్ సుధియాం వరః. 101 స్థలములను ప్రతిపాదించు వీరశైవ మహాతంత్రమును జ్ఞాన సంపన్నులలో శ్రేష్ఠుడైన శివయోగి శివాచార్యుడు లోకములను అనుగ్రహించుటకై సిద్ధాంత శిఖామణి అను గ్రంథమును రచించినాడు. సర్వేషాం శైవతంత్రాణాముత్తరత్వాన్నిరుత్తరం నామ్నా ప్రతీయతే లోకే యత్ సిద్ధాంత శిఖామణి. సమస్త శైవతంత్రముల ఉత్తర భాగములందు ప్రతిపాదించుట చేతను దీనికన్నా ఉత్తమమైన మరి ఒక సిద్ధాంతము లేనందువలనను ఇది సిద్ధాంత శిఖామణి అను పేర ప్రసిద్ధి చెందును. అనుగత సకలార్థే శైవతంత్రైః సమస్తైః ప్రకటిత శివబోధాద్వైత భావ ప్రసాదే విదధతు మతిమస్మిన్ వీరశైవా విశిష్టాః పశుపతిమతసారే పండిత శ్లాఘనీయే. సమస్త శైవతంత్రములను అనుసరించి సకలార్థములను ఒనగూర్చునది, శివజ్ఞానముచే అద్వైత భావమును ప్రసాదించునది, పండితుల చేత శ్లాఘింపబడినది, పశుపతి మత సారభూతము అయిన ఈ సిద్ధాంత శిఖామణి అను గ్రంథమును విశిష్టులైన వీరశైవులు శ్రద్ధాళువులై అధ్యయనము చేయుదురుగాక. ఇతి కవికావ్యవర్ణనం. ఓం తత్సత్ ఇతి
श्रीशिवगीतेषु सिद्धान्तागमेषु शिवाद्वैतविद्यायां शिवयोगशास्त्रे श्रीरेणुकागस्त्यसंवादे वीरशैवधर्मनिर्णये श्रीशिवयोगिशिवाचार्यविरचिते श्रीसिद्धान्तशिखामणौ श्रीशिवयोगिशिवाचार्यवंशवर्णनं नाम प्रथमः परिच्छेदः। ఓం తత్సత్. శ్రీ శివునిచే ఉపదేశించబడిన సిద్ధాంతాగమములందరి శివాద్వైత విద్యాస్వరూపము, శివయోగ శాస్త్రము, శ్రీ రేణుకాగస్త్య సంవాదాత్మకము, వీరశైవ ధర్మ నిర్ణయము, శ్రీ శివయోగి శివాచార్య విరచితము అయిన శ్రీ సిద్ధాంత శిఖామణిలో మంగళాచరణానుక్రమ ప్రసంగమను మొదటి పరిచ్ఛేదము ముగిసినది.